ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9 దైవజనుడు పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదం అనేటువంటిది దేవుని ద్వారా మానవులకు అనుగ్రహించబడేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మానవుడు ఆశీర్వాదానికి బదులుగా శాపమునే సంపాదించుకుంటున్నాడు, కీడునే జరిగిస్తుంటున్నాడు, దూషణను జరిగిస్తూ ఉంటున్నాడు. దీనికి అంతటికి కారణం దేవుడు మానవుని యొక్క చిత్తముల నుంచి తొలగిపోవటయే. మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క మాటను మీరి వారు దేవుని ఆశీర్వాదానికి బదులుగా శాపమును సమకూర్చుకున్న వారుగా ఉంటున్నారు, అవిధేయతను బట్టి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క శాపమును కొట్టివేసి ఆశీర్వాదాన్ని తిరిగి మనకు అనుగ్రహించడానికి దేవుడు తన యొక్క దయా సంకల్పం చొప్పున మనల్ని జగత్తు పునాది వేయబడకుంపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా మనకు తిరిగి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును, ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా ఎఫెసీ పత్రికలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనకు ఈ లోకం వరకే ఉంటుంది, కానీ ఈ పర సంబంధమైన ఆశీర్వాదము నిత్య జీవాన్ని మనకు సమకూర్చేదిగా ఉంటుంది. ఈ ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాము ఆయన ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాడు. నీ జీవితంలో నీవు కూడా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను, ఇతరులకు మాదిరికరంగాను, దేవునికి మహిమకరంగాను మనం జీవించాలని దేవుని యొక్క వాక్య సారాంశమై ఉంటున్నది. ఆ విధంగా మనం జీవించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించే వారంగా ఉండాలి. అలాగన మనం ఉండాలి అంటే మన జీవితంలో ఆయన యొక్క మాటకు మనము లోబడే వారంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 ఆ దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఆయన మాట వినాలి. అలాగున ప్రభువు మన జీవితంలో సహాయం చేసి నడిపించును గాక.